అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కౌంటింగ్ను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే బాలు జూనియర్ కళాశాల కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైతే దీనికి సంబంధించిన కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన కూడా 10 బాక్సులకు సంబంధించిన కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ జరిగిందో ఆ 10 బాక్సులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపల కంప్లీట్ అవుతుందని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఇద్దరు అభ్యర్థులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నవీన్ కుమార్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన్నె జీవన్ రెడ్డి కూడా ఇద్దరు అభ్యర్థుల భవిష్యత్తు ఇంకా మరి కొన్ని గంటల్లో తేలిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏర్పాట్ల కౌంటింగ్ ప్రాంతంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసు బందోబస్తుల మధ్యలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి సంఘటన చోటు చేసుకుండా కౌంటింగ్ ప్రాంతం నుంచి కూడా 144 సెక్షన్ కూడా విధిస్తున్నారని చెప్పి అధికారులు తెలియజేశారు. ఏదైనప్పుడు కూడా రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి కూడా భవిష్యత్తు ఏదైతే గెలుపు ఓటమి ఎవరన్నది రేపు తేలిపోతుంది. ఇంకా మరి గంటలనే కూడా ఇద్దరికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారనే అంశంపై కూడా పాలమూరు ప్రజలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.